అని పెద్దలు తెలంగాణ సమాజానికి ఆదర్శపాయులు ప్రొఫెసర్ హరగోపాల్ గారు వారి నేతృత్వంలో ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలు వచ్చి నాకు కలిసి ఈ పాఠశాల యొక్క గొప్పతనాన్ని వివరించడం జరిగింది. నాకు ఆశ్చర్యం అనిపించి నిజంగా 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రభుత్వ పాఠశాల పాత మహబూబ్నగర్ జిల్లాలో పాలమూరు జిల్లాలో ఉండడం, ఈ పాఠశాలలో హైదరాబాద్ సంస్థానం ప్రజాపాలనలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి గారిని అందించిన పాఠశాల కావడం ఇది ఒక గొప్ప అట్లాంటి పాఠశాలకు నాతో పాటు ఈరోజు ప్రొఫెసర్ కోదండరామ్ గారిని, మహేందర్ రెడ్డి గారిని, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారిని, మీ స్థానిక శాసనసభ్యులు ఈర్లపల్లి శంకర్ గారిని, కార్పొరేషన్ చైర్మన్ నరసింహారెడ్డి గారిని, ఇతర అధికారులందరినీ గ్రామ ప్రజలందరూ ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనే ఒక గొప్ప అవకాశం మాకందరికీ దక్కింది. ఎన్నో పాఠశాలలు, ఎన్నో కళాశాలలు, ఎన్నో యూనివర్సిటీలకు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో మేము పాల్గొంటుండొచ్చు భవిష్యత్తులో, గతంలో. కానీ 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చరిత్ర కలిగిన పాఠశాల నుంచి హైదరాబాద్ సంస్థానం ప్రజాస్వామ్య రాష్ట్రంగా ఏర్పడ్డ మొట్టమొదటి ముఖ్యమంత్రిని అందించి, అదేవిధంగా మర్రి చెన్నారెడ్డి గారిని, అదేవిధంగా సత్యనారాయణ రెడ్డి గారిని, శ్రీనివాసరావు మంత్రి గారిని చాలామంది పాఠశాల మనకు అందించడం జరిగింది. ఆనాడు ఉర్దూ మీడియంతో ప్రారంభమైన ఈ పాఠశాల ఈనాడు ఈ సమాజానికి అవసరమైన మేధా సంపత్తును అందించడానికి ఇంకా కృషి చేస్తూనే ఉంది. వాస్తవంగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు చెప్పినట్టు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, ఇతర ముఖ్యమంత్రులు ఈ గ్రామ అభివృద్ధి కోసం ఆనాడు జూనియర్ కళాశాలను ఇవ్వడం కానీ, రకరకాల ఈ గ్రామంలో తుర్రఖాన్ బాజ్ని ఈ గ్రామంలోనే నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే స్వేచ్ఛ కోసం వారు నిరంతరం కృషి చేస్తుంటే గ్రామంలో అరెస్టు చేయడమే కాకుండా ఆనాడే గ్రామంలో పోలీస్ స్టేషన్, ఒక గ్రంథాలయం, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి గ్రామానికి ఇచ్చిండ్రు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ గ్రామము, ఈ పాఠశాలను అద్భుతంగా అభివృద్ధి చేసుకొని భవిష్యత్ తరాలకు ఇది ఒక చరిత్రగా అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉండే. కానీ గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోవడం వల్ల ఈనాడు ప్రొఫెసర్ హరగోపాల్ గారు నా దృష్టికి తీసుకొస్తే తక్షణమే సార్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆ గ్రామానికి అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఇద్దాం, ఈ పాఠశాలలో ఇంకా ఈ రాష్ట్ర, ఈ దేశ భవిష్యత్తును నిర్మించగలిగిన విద్యార్థులను తయారు చేయడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని ఇవ్వడం నా బాధ్యత. బూరుగుల రామకృష్ణారావు గారి తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఈ పాలమూరు బిడ్డకు దక్కింది. ఇది పాలమూరు జిల్లా యొక్క ప్రతిష్ట, పాలమూరు జిల్లా యొక్క గౌరవం. ఈ ప్రతిష్టను, ఈ గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత నా మీద ఉన్నది. తప్పకుండా ఇక్కడికి సంబంధించి, ఈ పాఠశాలకు సంబంధించిన అభివృద్ధికి ఎన్ని నిధులు కావాలనో మనం ఇద్దామని తక్షణమే కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇచ్చి, మీరు వెళ్ళి అక్కడ పరిశీలించండి అని చెప్తే పాఠశాల కోసం ఒక 10 కోట్లు, లైబ్రరీ కోసం, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కోసం, వీటన్నిటికీ నిధుల ప్రతిపాదన, అదేవిధంగా ఈ గ్రామంలో సీసీ రోడ్ల కోసం, ఉపాధి హామీ పథకం నుంచి ఇవన్నీ ఒక 16 కోట్ల రూపాయలు ఈ గ్రామం యొక్క అభివృద్ధి కోసం ఈరోజు నిధులను మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మా శాసనసభ్యుడు ఒక మైనారిటీ కమ్యూనిటీ హాల్ కూడా కావాలి గ్రామంలో ఉన్నారు అని చెప్పిండ్రు. తప్పకుండా ప్రభుత్వం దానిని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఇదే కాకుండా ఈరోజు విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచుకోవాలంటే విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని విద్యార్థులు పెంపొందించుకున్నప్పుడే
ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోగలరు, నిలబడగలరు. అందుకే ఈరోజు ఈ గ్రామానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ని కూడా మంజూరు చేస్తున్నారు. భవిష్యత్తులో మీరు చదువుకున్న వాళ్లకు 10th ఇంటర్ చదువుకున్న వాళ్ళు సాంకేతిక నైపుణ్యాన్ని ఇస్తే రేపు రాబోయే ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకొని నిలబడి రాణించగలరని చెప్పి ఈరోజు మొగిలిగిద్ద గ్రామానికి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను కూడా మనము మంజూరు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడున్న పాఠశాల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు కొన్ని వాస్తవాలను నేను ప్రొఫెసర్ హరగోపాల్ గారి సమక్షంలో నేను వివరించదలుచుకున్నా. చాలా సంవత్సరాలు టీచర్ల నియామకాలు జరగలేదు. కానీ మనం వచ్చిన ఎంబడే డిఎస్సి సెలక్షన్స్ తక్షణమే నోటిఫికేషన్ ఇచ్చి 11,000 మంది టీచర్ల నియామకాలను వచ్చిన మొదటి 6 నెలల్లోనే నియమించడం జరిగింది. ఎందుకంటే తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తే అక్కడుండే పేదలకు విద్య దూరం అయితే తీరని అన్యాయం జరుగుతుంది. ఆ పేదలు విద్యకు దూరం అవుతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని మనము వాళ్ళ విద్య యొక్క హక్కు చట్టాన్ని మనమే కాల రాసినట్టు అవుతుంది. ఆ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో మూతపడ్డ పాఠశాలలు తెరవాలి అని ఎంబడే నోటిఫికేషన్ ఇచ్చి 11,000 మంది టీచర్ల నియామకాలను నాకు తెలిసి ఇక్కడనే వెంకటనరసింహారెడ్డి గారు అధికారి ఉన్నారు. 40 ఎన్ని రోజుల్లో మనం అది 55 రోజుల్లోనే గతంలో నోటిఫికేషన్లు ఇస్తే సంవత్సరాల కొద్ది కాలయాపన జరిగేది. కానీ నోటిఫికేషన్ నుంచి రిక్రూట్మెంట్ వరకు టెట్ పరీక్షలు కూడా నిర్వహించడానికి 55 రోజుల్లోనే 2 నెలలు పూర్తి కాకంటే ముందే 11,000 మంది టీచర్లను నియమించడం ద్వారా పేదలకు విద్యను అందించాలనే ఉక్కు సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో విద్యా అవకాశాలు తక్కువ ఉన్నాయని చెప్పి ప్రతి ఆనాటి ఉమ్మడి జిల్లాలో యూనివర్సిటీలను ఇవ్వడం జరిగింది. ఈరోజు పాలమూరులో ఉన్న పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, నల్గొండలో కావచ్చు, నిజామాబాద్లో కావచ్చు, కరీంనగర్లో ఈ యూనివర్సిటీలు అన్నిటిని కూడా ఆనాడు పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలి, పీజీలు, పిహెచ్డీలు పేదలు చదువుకోవాలి, తద్వారా సమాజం అభివృద్ధి పదం వైపు నడవాలని ఆడ యూనివర్సిటీలను ఇస్తే గత 10 సంవత్సరాలు యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకం కానీ